ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన యువ కథానాయకుడు నారా రోహిత్ గత కొన్నేళ్లుగా గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రతినిధి 2, భైరవం చిత్రాలతో పలకరించిన అతను ఇప్పుడు సుందరకాండతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రోమోలతో మంచి ఫీల్ ఇచ్చిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఇక దీని విశేషాలేంటో చూసేద్దాం. సిద్ధార్థ్ అంటే నారా రోహిత్ కు వయసు పెరిగినా పెళ్లి కాదు. దానికోసం ఇంట్లో వాళ్ళు పోరు పెడుతూనే ఉంటారు. కానీ సిద్ధార్థ్ చిన్నప్పుడు ప్రేమించిన తన సీనియర్ వైష్ణవిని తలుచుకుంటూ ఆమెలోని లక్షణాలే ఉన్న అమ్మాయే కావాలి అని వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడికి అనుకోకుండా ఐరా పరిచయం అవుతుంది. ఆమెలో తాను కోరుకున్న లక్షణాల్లో కొన్ని కనిపించడంతో మిగతావి కూడా ఉన్నాయేమోనని తన కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇక ఆమె విశాఖపట్నంలో ఒక కాలేజ్ స్టూడెంట్ అని తెలిసి తాను చదివే కాలేజీలోనే లెక్చరర్ గా చేరతాడు. ఐరాను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుందామని సిద్ధార్థ్ అనుకుంటుండగా వైష్ణవి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ వైష్ణవి అప్పుడేం చేస్తుంది? ఐరాకు ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? వైష్ణవి పునరాగమనంతో సిద్ధార్థ్ జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఇంతకీ తన పెళ్లి జరిగిందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఇక మన సినిమా రేంజ్ అయితే మారిపోయింది. సింపుల్ గా అనిపించే కథల్ని ప్రేక్షకులు మెచ్చరు అనుకుంటూ చారిత్రక నేపథ్యం అని, భారీ యాక్షన్ అని, వరల్డ్ క్రియేషన్స్ అని, వాస్తవిక కొరవడిన కథలతో నేల విడిచి సాము చేస్తూ మన రచయితలు, దర్శకులు ఎటుపోతున్నారో అర్థం కాని అయోమయ స్థితి నెలకొన్న సమయం ఇది. కానీ కొంచెం డిఫరెంట్ గా అనిపించే పాయింట్ తీసుకుని దానికి వినోదపు పూత పూస్తే, సన్నివేశాలకు ఆహ్లాదభరితంగా నడిపిస్తే, కథనంలో వేగం చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారనడానికి అప్పుడప్పుడు రుజువులు కనిపిస్తూనే ఉంటాయి. సుందరకాండ సరిగ్గా అలాంటి సినిమానే. ఇందులో కథను మలుపు తిప్పే ఒక పాయింట్ మాత్రమే కొత్తది. మిగతా వ్యవహారం అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. ఆ కొత్త పాయింట్ చుట్టూ నడిపిన ఆసక్తికర డ్రామా, బోర్ కొట్టించని కథనం, జోష్ తగ్గనివ్వని ఎంటర్టైన్మెంట్, కొంచెం ఎమోషనల్ టచ్, ఇవన్నీ కలిసి సుందరకాండ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇక ఇందులో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. హీరోకు చిన్న వయసులో ఒక లవ్ స్టోరీ పెట్టి పెద్దయ్యాక ఇంకో ప్రేమ కథను చూపించడం, అందులో మొదటి ప్రేమ కథలోని అమ్మాయి తిరిగి తన జీవితంలోకి రావడం, ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి కథలోనే ప్రేక్షకులు ఊహించలేని ఒక ట్విస్ట్ ఇచ్చి వాళ్ళ అటెన్షన్ రాబట్టగలిగాడు డైరెక్టర్. ఆ ట్విస్టే కథకు మూలం. దానివల్లే కథకు ఒక కొత్త లుక్ కూడా వచ్చింది. షాక్ ఫ్యాక్టర్ ఉంటూనే భలే గమ్మత్తుగా అనిపించే ఆ పాయింట్ సినిమాలో మేజర్ హైలైట్. బహుశా ఈ కథ పుట్టిందే ఆ పాయింట్ దగ్గర కావచ్చు. దాని చుట్టూ డ్రామాను అలాగే వినోదాన్ని కూడా బాగా పండించడం ద్వారా కొత్త డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి మార్కులైతే కొట్టేశాడు. కామెడీ పండించడం సవాలుగా మారిన ఈ రోజుల్లో చాలా వరకు సినిమాను వినోదాత్మకంగా నడిపించేశాడు. ఇలా హింటిస్తే అలా అల్లుకుపోయే కమీడియన్ సత్యకు తగ్గట్లుగా సరైన పాత్రను రాసుకోవడంతో పాటు ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడంలో కూడా అతను చెలరేగిపోయాడు. ఇక ప్రథమార్థానికి సత్య కామెడీనే అతిపెద్ద బలం. ఇంకోవైపేమో హీరో పరిచయ సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్ కూడా సరదాగానే సాగుతాయి. ఇక దీంతో ఫస్ట్ హాఫ్ మంచి వేగంతో సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ట్విస్ట్ తో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా కలుగుతుంది. అప్పుడు కలిగే క్యూరియాసిటీకి తగ్గట్లుగా ద్వితీయార్థం సాగదు. కొన్ని ప్రిడిక్టబుల్ సీన్లు, సాగదీత వల్ల ద్వితీయార్థంలో సుందరకాండ గ్రాఫ్ అయితే తగ్గుతుంది. అలాని మరీ బోర్ కొట్టకుండా చూసుకోగలిగాడు డైరెక్టర్. ఇక ద్వితీయార్థంలో కూడా కొన్ని సీన్లు పేలాయి. చివర్లో చిన్న సందేశం, ఎమోషన్ తో ప్రేక్షకులను కదిలించాలని చూశారు. అది ఒక మోస్తారుగా అనిపిస్తుంది అంతే. ఇక శ్రీదేవి చేసిన వైష్ణవి పాత్రను ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది అనిపిస్తుంది. ఇక కథలో కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. ఇలాంటి ప్రతికూలతలు కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని విస్మరించేలా చేసే అంశాలు సుందరకాండలో ఉన్నాయి. క్రేజీగా అనిపించే ప్లాట్ పాయింట్ కామెడీ సినిమానైతే నిలబెట్టాయి. కుటుంబం అంతా చూడగలిగే క్లీన్ ఎంటర్టైనర్ సుందరకాండ. ఇక నారా రోహిత్ చాలా రోజుల తర్వాత ఒక ప్రేమ కథ చేయడంతో అందుకు తగ్గట్టుగా మంచి లుక్ తో కనిపించి ఆకట్టుకున్నాడు. భైరవంలో తనను చూసి నిరాశ చెందిన వారికి ఈ సినిమాను మెప్పిస్తాడు. ఇక తన లుక్ తో పాటు నటన కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. ఇక తన మార్క్, సటిల్ యాక్టింగ్ తో అతను ఆకట్టుకున్నాడు. కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ సినిమా కోసం కొంచెం కష్టపడి డాన్సులు కూడా చేశాడు రోహిత్. ఇక సుందరకాండ తనకు కంబ్యాక్ ఫిల్మ్ అనడంలో సందేహమే లేదు. ఇక కొత్త హీరోయిన్ వృత్తి వాగని ఓకే అనిపించింది. ఇక తన లుక్స్, నటన పర్వాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈశ్వర్ ఫేమ్ శ్రీదేవికి మంచి పాత్ర అయితే దక్కింది. ఈ వయసులోనూ కూడా అందంతో ఆకట్టుకుంటూనే ఆమె అభినయంతో కూడా మెప్పించింది. ఇక సత్య తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. సినిమాకు అతిపెద్ద అసెట్. ఇక సత్య భార్య పాత్రలో సునైన కూడా ఆకట్టుకునింది. హీరో అక్కగా ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో వాసుకి బాగా చేసింది. నరేష్ అభినవ్ గోమటం, రూపలక్ష్మి
లక్ష్మి, విటివి గణేష్, అజయ్, విశ్వాంత్ వీళ్ళంతా తమ తమ పాత్రల పరిధిలో మెప్పించేశారు. ఇక టెక్నికల్ గా సుందరకాండలో మంచి ప్రమాణాలే కనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ ప్రదీప్ వర్మ ప్రతి ఫ్రేమ్ ను కలర్ఫుల్ గా తీర్చిదిద్దాడు. లియోనో జేమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హుషారుగా సాగింది. తన పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. ఇలాంటి ఎంటర్టైనర్ కు మంచి పాటలు కూడా తోడై ఉంటే సినిమా రేంజ్ పెరిగేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి అరంగేట్రంలో బలమైన ముద్రే వేశాడు. ట్విస్ట్ తో కూడిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ చక్కటి డ్రామాను, వినోదాన్ని అల్లి సుందరకాండను చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. అక్కడక్కడ స్క్రీన్ ప్లే నెమ్మదించడం, కథ అంచనాలకు తగ్గినట్లుగా సాగడం ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్రతికూలతలు. ఇక చివరిగా సుందరకాండ సందడిగా అయితే ఉంది. హాయ్, నేను మీ రియా సుమన్ అండ్ స్టూడియో యువ వ్యూవర్స్ అందరికీ a very happy వినాయక చవితి. స్టూడియో యువ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశీలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ